ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లబోతున్న సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను కలవబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో సీఎం భేటీ కాబోతున్నారు. పెట్టుబడులపై కీలక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. వివిధ దేశాల్లో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ టీబీఐ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక రేపు కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ఇవాళ రాత్రి ఢిల్లీ వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 2 రోజులు అక్కడే ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో అఫీషియల్ షెడ్యూల్ ఎలా ఉంది? ఇంకా ఎవరెవరిని కలిసే అవకాశం కనిపిస్తోంది? 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్నారు సీఎం రేవంత్. ఇప్పుడు రాత్రికి హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నారు. 2 రోజుల పాటు ఒకటి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలను కలవబోతున్నారు, అదేవిధంగా కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో సీఎం సమావేశం ఉంది. ఈ టీబీటీకి సంబంధించి అంటే టోనీ బ్లెయిర్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ సంబంధించిన ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. అది ఇవన్నీ కూడా విదేశీ కార్యకలాపాలు చాలా దేశాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన ఉంది. రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ మీటింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించుకోబోతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులతో రేపు 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండబోతున్నారు. కాబట్టి రేపు టోనీ బ్లెయిర్ తో భేటీ తర్వాత టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఇక ఎల్లుండి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో పాటు కేంద్ర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మరోసారి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. దీంతో పాటు ఈ రోజు బనకచెర్లకు సంబంధించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆల్ పార్టీ ఎంపీల సమావేశం కూడా ఈ రోజు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎంపీల సమావేశాన్ని కూడా ఉపయోగించుకోబోతున్న నేపథ్యంలో రేపు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులు కలిసే సమయంలో ఖచ్చితంగా ఈ గోదావరి బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టును అడ్డుకోవడానికి అంటే అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఉండేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరోసారి కేంద్ర మంత్రులు కలిసి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయబోతున్నారు. అదేవిధంగా కొండలటు కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కాబోతున్నారు కదా రేవంత్ రెడ్డి. వారిని ఏ అంశాలకు సంబంధించి వారితో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నవి చాలా ఉన్నాయి. ఇప్పటికంటే వివిధ మెట్రోకు 2 విస్తరణకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. RRR 2వ దశకు సంబంధించిన అంశంలో కేంద్ర సహాయాన్ని కోరిన అంశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న దీర్ఘకాలం అంటే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర సహాయాన్ని కోరిన పరిస్థితి ఉంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా బనకచెర్ల గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కొంత ఇష్యూ తలెత్తిన నేపథ్యంలో వాటికి కేంద్రం అనుమతి ఇవ్వడానికి కోరే అవకాశం. రైట్, థ్యాంక్ యూ కొండల్.